అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశాలు, ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా మనం చూడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా, చాలా విడ్డూరంగా, విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకు లోనయ్యేలా బంధాలు ఉన్నాయి. మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉండటం, అవసరం తీరిపోయిన తర్వాత మరోలా ఉండటం, ఈ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన చూస్తే ఏంటి అసలు మనకు విలువ ఉందా, మనకు విలువ లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా చాలా మీమాంసలో ఉన్నారు. ఏంటి ఈ మనిషి మనతో పనున్నప్పుడు ఇలా ప్రవర్తించాడు, చాలా విలువ ఇచ్చేవాడు, గౌరవం ఇచ్చేవాడు, ఈరోజు ఏంటి అవసరం తీరిపోయిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి, అసలు నేను విలువైనటువంటి వ్యక్తినా, విలువ లేనటువంటి వ్యక్తినా, ఇటువంటి ఆలోచన సహజంగా ప్రతి మనిషికి వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి నీకు విలువ ఇచ్చాడా, విలువ ఇవ్వలేదా అన్నది పక్కన పెట్టు. ఆ విలువ అనేది నువ్వు ప్రవర్తించేటటువంటి తీరులో ఉంటుంది. ఉదాహరణకి ఏ వ్యక్తికైనా నువ్వు సహాయం చేసినప్పుడు, ఆ పని అవసరమైనప్పుడు అతను నీ దగ్గర ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే నువ్వు చూసావో, అది అతను వాళ్ళకి అవసరార్థం చేసినటువంటి ప్రవర్తనగా, వాళ్ళు నిన్ను విలువిచ్చింది, గౌరవించింది వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవడం కోసం చేసినట్టుగానే మనం భావించాలి. అక్కడ నువ్వు వాళ్ళకి సహాయం చేయటం అన్నది అది నీ వ్యక్తిత్వాన్ని, నీ యొక్క మంచితనాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అక్కడ వాళ్ళ అవసరం కోసం నీతో అలా ఉన్నారా, లేదా అవసరం తీరిపోయిన తర్వాత ఈరోజు అలా ఉన్నారా అన్నది నీకు అనవసరమైనటువంటి విషయం. ఎవరికైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అటు నుంచి నువ్వు ఏమీ ఆశించకుండా చేసినప్పుడు అది నిజమైనటువంటి సహాయం అవుతుంది. ఎవరైనా ఆపదను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆపద కోసం వచ్చినటువంటి వ్యక్తికి సహాయం చేయటం నీ వ్యక్తిత్వం. నువ్వు సహాయం చేస్తే అది నీ విలువ పెరిగినట్టే అవుతుంది. అంటే నువ్వు విలువైనటువంటి వ్యక్తివే. ఈరోజు అవసరం తీరిపోయిన తర్వాత తను ప్రవర్తించేటటువంటి తీరుతో నీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అతను ఈరోజు నీకు గౌరవం ఇచ్చినా, గౌరవం ఇవ్వకపోయినా నువ్వు విలువ కలిగినటువంటి వ్యక్తివే అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోగలగాలి. పెద్దలు చెప్తూ ఉంటారు, ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. నిజం కూడా ఇది కొంతవరకు నిజమని అనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఎదుటి వ్యక్తికి విలువ, గౌరవం ఇచ్చేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరొకటి, అవసరం పొందినటువంటి వ్యక్తికి కృతజ్ఞతాభావం అనేది కూడా లేకుండా పోయినటువంటి వాస్తవాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. అంగీకరించకుండా నువ్వు విపరీతమైనటువంటి ఎమోషన్స్కి లోనైపోతే, భావోద్వేగాలకు లోనైపోతే ఆరోగ్యం పాడవుతూ తప్పించి దానివల్ల కలిసి వచ్చేటటువంటిది ఏమీ లేదు. మనుషులు అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. సమాజంలో జనరల్గా పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేటువంటి బంధాలు చాలా కాలం కొనసాగుతాయి. అది తప్పేం కాదు. ఎందుకంటే ఒకరికి మనం సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి కూడా మనకు సహాయం చేస్తాడు. ఈ సహాయం ఇచ్చిపుచ్చుకునేటువంటి క్రమంలో బంధం అనేది బలపడుతుంది. సో ఇది సామాజికంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, లేదా మానసికంగా అవ్వచ్చు. సో స్నేహబంధంలో ఒకరికి ఆపద వచ్చినప్పుడు మనం సహాయంగా నిలబడినప్పుడు, అండగా నిలబడినప్పుడు, రెండో వ్యక్తి కూడా నీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అదే విధంగా నీకు నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది పరస్పరం ఒకరికొకరు ఉపయోగపడేటువంటిది. ఎందుకంటే మనిషి సంఘజీవి, సంఘంలో ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉన్నంతకాలం ఆ బంధానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనిషి కొన్ని సందర్భాల్లో స్వార్థం, త్యాగం గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి లబ్ధి పొందాలి, ఎదుటి వ్యక్తిని మనం ఉపయోగించుకోవాలనేటువంటిది చిన్న స్వార్థం. నిజంగా దాన్ని ఎదుటి వ్యక్తికి ఉపయోగపడితే కొంచెం త్యాగం చేసి మనం ఉపయోగపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరికైనా ఆర్థికపరమైనటువంటి అవసరం ఉంటే నువ్వు కొంచెం త్యాగం చేసి ఆ వ్యక్తికి ఆర్థికంగా నువ్వు సహాయపడాల్సిన అవసరం ఉంటుంది. సమయాన్ని ఇవ్వడం కూడా చిన్న విషయం ఏం కాదు. ఈరోజు సమాజంలో ఎదుటి వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చి, కష్టం వచ్చి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పనికి నువ్వు ఆ వ్యక్తికి అండగా నిలబడి నీ యొక్క సమయాన్ని వెచ్చించి కూడా వెళ్ళి ఆ పని పూర్తి చేసామని అంటే ఖచ్చితంగా అది త్యాగంతో కూడుకున్నటువంటి పనిగానే మనం చెప్పొచ్చు. సో ఇటువంటి బంధాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు.
కానీ కొంతమంది కేవలం అవసరం ఉన్నప్పుడు మన దగ్గర ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు, విపరీతమైన విలువిస్తారు, గౌరవిస్తారు, నేను విలువైనటువంటి వ్యక్తిగా చెప్తారు, మీరు అంత గొప్పోళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటారు, నీ దగ్గర చెప్తారు, బయట కూడా చెప్తారు. పని అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేస్తుంది. అంత మాత్రం చేత నీ విలువ తగ్గిపోయిందని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులే మళ్ళీ పని ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర రావచ్చు. కానీ ఆ రోజు నువ్వు ప్రవర్తించినటువంటి ప్రవర్తన అది నీ నిజమైనటువంటి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. నువ్వు అలా చేసావు కాబట్టి నువ్వు ఎలా చేసావు అనేటువంటి పరిస్థితి ఉండక్కర్లా. నువ్వు సహాయం చేసే పరిస్థితి ఆ రోజుకి కూడా నీ దగ్గర ఉన్నప్పుడు, ఆ రోజు కూడా ఆ వ్యక్తి ఆపదలో ఉంటే ఆపదలో కాపాడడానికి నువ్వు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా చేయాలి. అది నీ నిజమైనటువంటి వ్యక్తిత్వం అవుతుంది. అందుకని విలువ ఇవ్వటం తీసుకోవటం అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఎదుటి వ్యక్తి విలువిస్తేనే నువ్వు విలువైనటువంటి వ్యక్తి కింద, ఎదుటి వ్యక్తి విలువ ఇవ్వకపోతే నువ్వు విలువలేనటువంటి వ్యక్తిగా బాధపడి నువ్వు మనోవేదనకు లోనవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఏం లేదు. సో మానవ సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగానే మనం ఆలోచన చేయాలి. సో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు, కొన్ని బంధాలు మనం వెలకెట్టలేనటువంటి బంధాలు ఉంటాయి. ఈ సమాజంలో నిస్వార్థమైనటువంటి ప్రేమ లేదా పిల్లల కోసం త్యాగం చేసేటటువంటి తల్లిదండ్రులు లేరా? ఏమీ ఆశించకుండా సహాయం చేసేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొద్దిమంది వ్యక్తులు చేసేటటువంటి ఈ పనుల వల్ల ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏది జరిగినా మనం ఒక రకంగా ఒక అనుభవంగా మనం తీసుకోవాల్సిందే. దాని నుంచి ఏం పాఠం నేర్చుకున్నాం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, నమ్మితే ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు ఎక్కడ కట్ చేయాలి మనం, ఈ విషయాలు కూడా మనకి అనుభవపూర్వకంగా మనకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని విలువ అనేది మనం ప్రవర్తించేటటువంటి తీరులో, మన ఎదుటి వ్యక్తికి, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం అవసరమైనటువంటి వ్యక్తికి మనం చేసేటటువంటి సహాయంలో ఉంటుంది తప్పించి ఆ వ్యక్తి నీకు ఇచ్చేటటువంటి గౌరవం, ఆ వ్యక్తి నీకు ఇచ్చేటటువంటి విలువ మీద మన విలువ ఏం ఆధారపడి ఉండదు. అందుకని విపరీతమైనటువంటి మానసిక వేదనకి లోను కావద్దు దయచేసి. చాలా చోట్ల చూస్తూ ఉంటాం మనం, నన్ను ఇలా ఉపయోగించుకొని మోసం చేశాడు, అలా ఉపయోగించుకొని మోసం చేశాడు, నన్ను నమ్మించి నువ్వు చాలా గొప్పవాడు అన్నాడు, విలువైనటువంటి వ్యక్తి ఈరోజు ఆ విలువలు గౌరవాలు లేవు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కుటుంబ విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇవి మనం చూస్తూ ఉంటాం. నేను ఎంత చేశాను, ఎంత చేస్తే ఈరోజు ఎలా ఉంది, నా త్యాగాన్ని గుర్తించట్లేదు, నేను పడినటువంటి కష్టాన్ని గుర్తించట్లేదు, నాకు ఇంట్లో విలువ లేదు అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. అందరి ప్రవర్తనలో అలా ఉండవు. కానీ మనం కూడా నాకు విలువ లేదు అనేటువంటి మాట నువ్వు మాట్లాడుకోకర్లేదు. కొన్ని సందర్భాల్లో మనమే విపరీతంగా విమర్శించేసుకుంటాం, క్రిటిసైజ్ చేస్తాం. నేను ఎలా చేసి ఉండకూడదు, నేను అలా నమ్మి ఉండకూడదు. లేదు, నువ్వు చేసింది మంచి పనే, నువ్వు సహాయం చేయటం మంచి పని, నువ్వు నమ్మడం తప్పేం కాదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. నువ్వు ఎవరికైనా సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉండి సహాయం అర్థిస్తే చేయటమే. ఎవరినైనా నమ్మే మనం ఏదైనా చేయాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు అవసరానికి వాడుకొని వదిలేయడం అన్నది మనకు సంబంధించినటువంటి విషయం అయితే మాత్రం కాదు. మీరు కూడా విపరీతంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేసుకొని బాధపడిపోయి కృంగిపోయాల్సినటువంటి అవసరం మాత్రం ఏమీ లేదు. అందుకని మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఎదుటి వ్యక్తి విలువిస్తాడా, విలువ కూడా మనం చేసిన దానికి కృతజ్ఞత చూపిస్తాడా, కృతజ్ఞత చూపించడం, ఇవన్నీ మనకు సంబంధించినటువంటి అంశాలు కాదు. అనవసరంగా దాని గురించి విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా లోన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సమాజ పోకడలు ఈ విధంగా ఉన్నాయి. కానీ నువ్వు కొంచెం జాగ్రత్తతో ఉండి ఎక్కడ ఎవరికి ఎంతవరకు సహాయపడాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేటువంటి విషయాలను చూసుకో. వాస్తవ పరిస్థితిని అన్నింటినీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండు. ఏది జరిగినా సరే యాక్సెప్ట్ చేసేయడం కనుక మనం అలవాటు చేసుకుంటే బాధ తగ్గిపోద్ది. మనం దాన్ని యాక్సెప్ట్ చేయకపోతేనే విపరీతమైనటువంటి బాధకు లోనేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజ పోకడిని మనం అర్థం చేసుకోవాలి. సమాజం ఎలాగే ఉందనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించాలి. నువ్వు స్ట్రాంగ్గానే ఉండాలి. నీ విలువలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి మోసం చేశాడని నువ్వు మోసాన్ని ఎంచుకోవటం, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడని నువ్వు కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేయటం, అది మన వ్యక్తిత్వాన్ని మనంతట మనమే దిగజార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మంచిగానే ఉండండి. సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే సహాయం చేయండి. ఎవరికైనా అండగా నిలబడాల్సిన పరిస్థితి అండగా నిలబడండి. మనం కూడా అంతే కదా, ఏదైనా అవసరం ఉన్నటువంటి వస్తువుని ఒకలా చూస్తాం, అవసరం తీరిపోయిన తర్వాత ఆ వస్తువుని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దానికి చాలా విలువ ఉన్నటువంటి వస్తువుగా మనకు కనిపిస్తూ ఉంటాం. అలాగే ఈ సమాజంలో కూడా చాలా దారుణమైన విషయం ఏంటంటే భగవంతుడు మనుషుల్ని ప్రేమించమని అప్పగిస్తే, వస్తువుల్ని ఉపయోగించుకోమని అప్పగిస్తే మనం రివర్స్లో చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమ అంతా కూడా భౌతికమైనటువంటి వస్తువుల మీద పోయింది.
సో దాని మీద వాటిని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని అవసరానికి వాడుకుంటున్నాం, అవసరం తీరిన తర్వాత వదిలేస్తాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా మన యొక్క విలువను మనం కాపాడుకోవాలి. ఎప్పుడు విలువైనటువంటి వ్యక్తులుగానే మనం ఉండాలి. ఎదుటి వ్యక్తి మనకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత, విలువ, గౌరవాన్ని అట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ అది శాశ్వతమని మాత్రం నువ్వు భావించవద్దు. ఏదో అవసరం ఉన్నప్పుడు అలా మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత వేరేలా మాట్లాడతారు. అంతే. నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నువ్వు గుర్తు చేసుకో, నీ విలువను నువ్వు గౌరవించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో. ఇది నువ్వు చేయాల్సినటువంటి పని. కాబట్టి విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకి ఏం లోనవద్దు. అందరి దగ్గర మంచి అనుభవం చేసుకోవాలనేటువంటి భావన మాత్రం మనం వదలకపోతే మనకు అసలు మనశ్శాంతి అనేది ఉండదు. ఏం పర్వాలేదు, ఎవడేమనుకుంటే మనకేంటి, నువ్వేంటో నీకు తెలుసు, నీ విలువేంటో నీకు తెలుసు, నీ మంచితనం ఏంటో నీకు తెలుసు. దాని మీద ఉండు, నువ్వు చెక్ చేసుకో, ఖచ్చితంగా చెక్ చేసుకో. నువ్వు నిజంగా నేను మంచివాడినేనా, నేను చేసే పనులన్నీ మంచిగానే ఉన్నాయా, నా ఆలోచన మంచిగానే ఉందా, చెక్ చేసుకో. అది మంచి అని నీకు అనిపించినప్పుడు ఇంకెవడేమనుకున్నా నీకు అనవసరం, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మానవ సంబంధాల విషయాలు జాగ్రత్తగా ఉండండి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి చెడు కలిస్తేనే అది సమాజం అవుతుంది. మంచి వాళ్ళని ఎలాగైతే గౌరవిస్తామో, చెడ్డ వాళ్ళని కూడా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పాడు చేసుకోకుండా, నీ విలువను నువ్వు పాడు చేసుకోకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటువంటి ప్రయత్నంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ఇబ్బంది అయితే మాత్రమే ఉండదు. కాబట్టి మానవ సంబంధాల విషయాల్లో జాగ్రత్త వహించి, విలువ విషయంలో కూడా నువ్వు విలువ లేనటువంటి వ్యక్తి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధపడొద్దు. నువ్వు మంచి చేశాను, నాకు మంచి జరగట్లేదని కూడా ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే మాత్రం ఏం లేదు. ఖచ్చితంగా నువ్వు చేసిన మంచి నీకు ఏదో రోజు తిరిగి వస్తుంది. ఏది వృధా పోదు. నువ్వు పడిన కష్టం కానీ, నువ్వు చేసిన మంచి పని, నువ్వు చేసిన మంచి పనులు కానీ, ఎవరికైనా నువ్వు చేసినట్టు సహాయం కానీ, మంచి కర్మలు మనం ఏదైతే చేసుకున్నామో ఆ కర్మలన్నిటికీ సత్ఫలితాలు వస్తాయి. కొంచెం లేట్ అవ్వచ్చు, అంతే, ఇబ్బంది ఏం లేదు. మోసం చేసినాడు ఆడంతా ఆడేపోతాడు, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎవరిని విడిచిపెట్టాడు, భగవంతుడికి అన్నీ తెలుసు, ఎవరు మంచో ఎవరేంటో. కానీ నువ్వు మాత్రం మంచిగా ఉండే ప్రయత్నం చేయి, చెక్ చేసుకో. చెడు ఉంటే దాన్ని వదిలే, మంచి వైపు మాత్రం పయనించు. ఎప్పుడు ఎవరో ఒకరికి సహాయం చేసేటటువంటి ఆలోచన ధోరణితోనే ఉండు. అది నీకు చాలా ఉపయోగంగా ఉంటుంది, చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు ఆచరిస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.